నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఎస్ లింగం దిన్నెలో దాహం పట్టించుకొని అధికారులు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోనే ఎస్ లింగం దిన్నె గ్రామంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు సమస్యను విన్నవించిన ఫలితం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరి గోలవారిది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు త్రాగునీటి కష్టాలు పడుతున్నప్పటికీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఓవైపు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు జిల్లాలలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినప్పటికీ జిల్లాలోని పలు గ్రామాలలో ప్రజలు త్రాగునీటి కోసం అనేక కష్టాలు పడుతున్నారు. అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఎస్ లింగం దిన్నెలో ప్రజలు దాహం అని అలమటిస్తున్నారు. త్రాగునీటి ఎద్దడిపై స్థానిక మండల పరిషత్ అధికారికి విన్నవించిన ఫలితం లేకపోవడంతో గ్రామస్తులే నీటి కోసం పలు ప్రయత్నాలు వెతుక్కుంటున్నారు. సమీప పొలాలలోని బోరు బావుల నుండి నీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకొని ప్రజల దాహార్తిని తీర్చుకుంటున్నారు. అయితే సొంత నిధులతో త్రాగునీటి సరఫరా గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారింది. ట్యాంకుల ద్వారా తెచ్చిన నీటిని పట్టించుకోవడానికి ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. త్రాగునీటి ఎద్దడిపై అధికారులు ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళిక చేసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ నిధులతో నీటి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో వచ్చేసి నీటి ఎద్దడి సమస్య ఉన్నది ప్రజలు కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఈ ఎండ తీవ్రత వల్ల ఈ గత 4 రోజుల నుంచి గ్రామంలో నీటి యొక్క సమస్య అనేది తీవ్రంగా ఉంది. మేము కూడా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ గ్రౌండ్లో అంటే ఇంకా భూజలాలు అనేటివి భూగర్భం అనేటివి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడింది. ఏవైనా సమస్యలు ఉండేటివన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఏవైనా సమస్యలు ఉన్నవి సర్పంచ్ వాళ్ళ దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాము. సర్పంచ్ వాళ్ళు కూడా మోటార్లను రిపేర్ చేయించడం జరిగింది. గతంలో మనకు వచ్చేసి కొన్ని బోర్లు వచ్చేసి చెడిపోయాయి. అవి కూడా గ్రౌండ్ లెవెల్లోకి పైపులను కూడా దింపించడం జరిగింది. ఇప్పుడు 2 రోజుల క్రితం వచ్చేసి మన యొక్క మోటార్లు వచ్చేసి చెడిపోవడం జరిగింది. వాటిని సర్పంచ్ వాళ్ళు రిపేర్ చేస్తారని తెలియజేశారు.